భారత్ రష్యా బంధం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగిందా? సరిహద్దు ఉగ్రవాదానికి చెక్ పెట్టేందుకు ప్రపంచంలోని రెండు శక్తివంతమైన దేశాలు ఒకే వేదికపై నిలిచాయా? పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లకు గట్టి హెచ్చరిక జారీ అయిందా? ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి నుంచి సైబర్ భద్రత వరకు, ఐక్యరాజ్య సమితి వేదిక నుంచి ఆఫ్ పాక్ ప్రాంతం వరకు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కొనే సమగ్ర వ్యూహానికి భారత్ రష్యా శ్రీకారం చుట్టాయి. ఈ భాగస్వామ్యం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఎవరు లక్ష్యంగా మారుతున్నారు? అంతర్జాతీయ భద్రతా సమీకరణాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. రెండు అగ్రదేశాలు చేతులు కలిపితే ఎలా ఉంటుంది? సరిహద్దులో ఉగ్రవాద మూలాల గుండెల్లో రాయిళ్లు పరిగెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. భారత్ రష్యా దేశాల మధ్య సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త దశలోకి ప్రవేశించింది. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, క్షేత్రస్థాయిలో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు రూపుదిద్దుకున్న మహావ్యూహం. ఢిల్లీ వేదికగా జరిగిన 14వ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ ఉమ్మడి పోరాటంలో ఇరు దేశాలు ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడిని మరింత వేగవంతం చేసే ప్రత్యక్ష సమాచార మార్పిడి ద్వారా ఉగ్రవాదుల కదలికల్ని ముందుగానే గుర్తించేందుకు అత్యాధునిక నెట్వర్క్ ను సిద్ధం చేసే. ఒకప్పుడు కేవలం ద్వైపాక్షిక చర్చలకే పరిమితమైన రక్షణ బంధం ఇప్పుడు కార్యాచరణ ప్రణాళికగా రూపుదిద్దుకుంది. అయితే ఈ ఉమ్మడి కౌంటర్ టెర్రరిజం చర్యల వల్ల ప్రధానంగా దెబ్బతినేది ఎవరు? దీనికి సమాధానం ఒక్కటే. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, అలాగే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో తిష్టివేసిన అల్ ఖైదా, దాయిష్, ఇతర గ్లోబల్ టెర్రర్ నెట్వర్క్లు, ఐక్యరాజ్య సమితి నిషేధిత ఉగ్రవాద సంస్థలు. ముఖ్యంగా భారత్ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ భూభాగం నుంచి ప్రాక్సీ నెట్వర్క్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్ర ముఠాలపై ఈ చర్యలు తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. ఎందుకంటే రష్యా వద్ద ఉన్న గ్లోబల్ శాటిలైట్ నెట్వర్క్, భారత్ వద్ద ఉన్న గ్రౌండ్ లెవెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు సమన్వయమవుతోంది. సరిహద్దులు దాటి భారత్లోకి చొరబడాలని ప్రయత్నించే ముష్కరుల కదలికల్ని క్షణాల్లో గుర్తించే సాంకేతికతను ఇరు దేశాలు పరస్పరం పంచుకుంటున్నాయి. కేవలం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులే కాదు, యూరేషియా ప్రాంతంలో అశాంతి సృష్టించాలని ప్రయత్నించే శక్తుల కదలికలపైన నిఘా మరింత బలోపేతమవుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రష్యా ప్రతినిధులు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలు ఉగ్రవాద నెట్వర్క్లకు స్పష్టమైన హెచ్చరికగా మారాయి. జీరో టాలరెన్స్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని సహించబోమని ఒకే ఒక్క విధానంతో భారత్, రష్యా ముందుకు సాగుతున్నాయి. ఈ హెచ్చరిక కేవలం ఉగ్రవాద సంస్థలకే కాదు, వాటికి ఆశ్రయం, మద్దతు, ప్రోత్సాహం అందించే ప్రతి శక్తికి సమానంగా వర్తిస్తుందని ఈ సమావేశం మరోసారి స్పష్టం చేసింది. ఉమ్మడి భద్రతా సహకారం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వేదికలపై కూడా స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. ఐక్యరాజ్య సమితి, బ్రిక్స్, ఎస్సీఓ వంటి ప్రపంచ ప్రాధాన్య వేదికలపై భారత్, రష్యా ఇప్పుడు ఒకే గొంతుకతో ఉగ్రవాదంపై రాజీలేని పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. ముఖ్యంగా కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజంను వీలైనంత త్వరగా ఆమోదించేలా ప్రపంచ దేశాలను ఒప్పించే ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తున్నాయి. ఉగ్రవాదానికి స్పష్టమైన అంతర్జాతీయ నిర్వచనం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ఇరు దేశాలు బహిరంగంగా ప్రకటించి ఇప్పటి వరకు అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాద సంస్థలకు రాజకీయ రక్షణ కల్పిస్తున్న శక్తులకు ఇది గట్టి దౌత్యపరమైన ఎదురుదెబ్బగా మారుతోంది. ఈ వ్యూహాత్మక పరిణామం వల్ల ప్రధానంగా ఒత్తిడిని ఎదుర్కొనేది పాకిస్తాన్, దానికి వివిధ అంతర్జాతీయ వేదికల్లో మద్దతునిస్తున్న చైనా. గతంలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల్ని గ్లోబల్ టెర్రరిస్టులుగా ప్రకటించే ప్రయత్నాలను చైనా తన వీటో అధికారంతో పలుమార్లు అడ్డుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. బ్రిక్స్, ఎస్సీఓ వంటి బహుళపాక్షిక వేదికల్లో రష్యా భారత్కు బలమైన మద్దతుగా నిలవడంతో చైనా ద్వంద్వ వైఖరిని కొనసాగించడం మరింత క్లిష్టంగా మారుతోంది. పాకిస్తాన్ ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థల్ని అంతర్జాతీయ బ్లాక్ లిస్టు చేర్పించేందుకు భారత్కు రష్యా దౌత్యపరమైన బలాన్ని అందిస్తోంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రాక్సీ యుద్ధాన్ని నడిపిస్తున్న శక్తుల ఆర్థిక మార్గాలను నిలువరించడమే ఈ ఉమ్మడి వ్యూహంలో కీలక లక్ష్యంగా నిలిచింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు చేరకుండా బ్యాంకింగ్ వ్యవస్థలను మరింత పటిష్టంగా పర్యవేక్షించడం, హవాలా నెట్వర్క్లను నిర్వీర్యం చేయడం, అక్రమ నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడం వంటి అంశాలపై కూడా ఉమ్మడి కార్యాచరణకు రూపకల్పన జరుగుతోంది. గ్లోబల్ ఫోరంలలో భారత్ తీసుకునే ప్రతి ఉగ్రవాద వ్యతిరేక చర్యకు రష్యా అండగా నిలవడం పాకిస్తాన్కు దౌత్యపరంగా గణనీయమైన ఒత్తిడిని సృష్టిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై పెరుగుతున్న ఈ సమన్వయాన్ని ఎదుర్కోవడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులకు అంత సులభం కాదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దౌత్య సమన్వయం ఇప్పుడు క్షేత్రస్థాయి భద్రతా చర్యల రూపంలో మరింత విస్తరిస్తోంది. అత్యంత సున్నితమైన భౌగోళిక ప్రాంతంగా గుర్తించబడిన ఆఫ్ పాక్ ప్రాంతం అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులపైనే ఇప్పుడు భారత రష్యా నిఘా వ్యవస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన ఏర్పడిన తర్వాత ఆ భూభాగాన్ని ఉపయోగించి యూరేషియా ప్రాంతంలోకి, అలాగే భారత సరిహద్దులకి ఉగ్రవాదాన్ని విస్తరించాలని ప్రయత్నిస్తున్న శక్తులపై సమగ్ర ముప్పు అంచనా పూర్తయింది. భారత్ జాతీయ భద్రతా సలహాదారు, రష్యా అగ్రశ్రేణి భద్రతా అధికారుల మధ్య ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి భద్రతా చర్చల ప్రధాన సారాంశం కూడా ఇదే. ఈ అత్యంత సున్నిత ప్రాంతంలో కదులుతున్న ప్రతి ఉగ్రవాద ముఠాకు సంబంధించిన సమాచారం ఇప్పుడు ఇరు దేశాల భద్రతా సంస్థల టేబుళ్లపైకి చేరుతోంది. ఈ ఉమ్మడి నిఘా వ్యవస్థ వల్ల తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొనే వారిలో ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఆశ్రయించి యూరేషియా, మధ్యాసియా దేశాల్లో అస్థిరత సృష్టించాలని ప్రయత్నిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, ఈస్ట్ తుర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ వంటి ఉగ్రవాద సంస్థలు, అలాగే వాటికి మద్దతిస్తున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలు ఉన్నాయి. ఆయుధాల అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం ద్వారా సమకూరే నిధులపైన ఈ సంస్థలు ఆధారపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారత రష్యా ఉమ్మడి వ్యూహం ఆ సరఫరా వ్యవస్థని లక్ష్యంగా చేసుకుంది. యూరేషియా ప్రాంతంలో అస్థిరత పెరిగితే అది రష్యా భద్రతకు మాత్రమే కాదు, భారత జాతీయ భద్రతకు కూడా ప్రత్యక్ష ముప్పుగా మారుతుందనే అంశంపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అందుకే ప్రభుత్వేతర ఉగ్రవాద శక్తుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఉమ్మడి కార్యాచరణ బృందాల సమన్వయం మరింత బలోపేతమవుతోంది. ఉగ్రవాదుల రహస్య శిక్షణ శిబిరాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, ఆయుధాల మార్గాలు ఎక్కడున్నా వాటి సమాచారాన్ని రియల్ టైంలో పరస్పరం పంచుకునే విధంగా కొత్త భద్రతా వ్యవస్థను రూపొందించారు. దీంతో ఆఫ్ పాక్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఇకపై ప్రతి అడుగులోనూ భారత రష్యా ఉమ్మడి నిఘా వ్యవస్థ ఎదురవడం అనివార్యంగా మారుతోంది. క్షేత్రస్థాయి భద్రతా సమన్వయానికి కొనసాగింపుగా ఇప్పుడు సాంకేతిక రంగంలోనూ భారత రష్యా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోంది. ఒకప్పుడు మానవాళి అభివృద్ధికి దోహదపడిన ఆధునిక సాంకేతికత ప్రస్తుతం ఉగ్రవాద సంస్థల చేతుల్లో ప్రమాదకర ఆయుధంగా మారుతోంది. డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో ఆయుధాలు, మాదక ద్రవ్యాలు తరలించడం, క్రిప్టో కరెన్సీల ద్వారా ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, సామాజిక మాధ్యమాల ద్వారా యువతలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం వంటి కొత్త సవాళ్లు వేగంగా పెరుగుతున్నాయి. ఈ డిజిటల్ ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్, రష్యా దేశాలు ఉమ్మడి సాంకేతిక భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. సాంకేతికత దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు రష్యా అత్యాధునిక యాంటీ డ్రోన్ సాంకేతికత భారత్కు కీలక బలంగా మారుతోంది. ఉగ్రవాద సంస్థలు వినియోగించే రహస్య కమ్యూనికేషన్ వ్యవస్థల్ని గుర్తించడం, వారి తప్పుడు ప్రచారాన్ని డిజిటల్ వేదికల నుంచి తొలగించడం, సైబర్ మౌలిక సదుపాయాలను రక్షించడం వంటి అంశాల్లో రష్యా సైబర్ నిపుణులు, భారత భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఉగ్రవాదానికి పాల్పడే ఏ ప్రభుత్వేతర శక్తిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఉగ్రవాద ముఠాల డిజిటల్ నెట్వర్క్స్ ని నిర్వీర్యం చేయడమే ఈ ఉమ్మడి కార్యాచరణ ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా, అది భౌతిక రూపంలోనైనా, డిజిటల్ రూపంలోనైనా భారత రష్యా ఉమ్మడి చర్యలు మరింత సమన్వయంతో కొనసాగనున్నాయనే సందేశాన్ని ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం స్పష్టంగా తెలియచేస్తోంది.